ఎందుకురా ఆ నిందలు గోవిందుడు రాలేదని ఎప్పుడైనా పిలిచావా, ఎప్పుడైనా పిలిచావా? సర్వం తానేనని ఎందుకురా ఆ నిందలు గోవిందుడు రాలేదని ఎప్పుడైనా పిలిచావా? సర్వం తానేనని గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద రామ రామ హరి గోవింద రామకృష్ణ హరి గోవింద. ఎందుకురా ఆ నిందలు గోవిందుడు రాలేదని ఏమి పెట్టినా ఆరగించడు ఏమైనది గోవిందునకు. మీలో చాలా మందికి డౌట్ ఉంటుందా ప్రసాదం తింటాడా దేవుడని? ఎంతమంది డౌట్ ఉందో చెప్పండి, ప్రసాదం తింటాడా లేదా అని దేవుడు? నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఇంతంత ప్రసాదం పెడతాం కదా, దేవుడు నిజంగా ప్రసాదం తింటాడా అని ఒక అతను అడిగాడు. నేనేం సమాధానం చెప్పుకుంటాను? తింటాడని చెప్పాను, కానీ తింటే తగ్గాలి కదా. ఇంత గోరుముద్ద తింటే తగ్గాలి కదా. ఎంతమంది వేరు కానీ నేను చెప్పాను, నాకేం చెప్పానంటే దేవుడు ప్రసాదం తింటాడా అన్నాడు. ఎలాగా అన్నాడు. అంటే ఎలాగా అంటే వెంటనే ఆ బ్యాగ్లో చూపించాను. వెనకాల ఏం రాసింది ఎవరన్నా చెప్పండి. బుద్ధరాజు ఆనందరాజు ఫౌండేషన్ మరియు చావల్ పేరమ్మ ట్రస్ట్. అది ఉంది కదా, చదివేశారు కదా, మొత్తం అందరూ చదివారా? కాసేపు కళ్ళు మూసుకోండి, జస్ట్ చదివేశారు కదా, కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవండి. అక్షరాలు ఉన్నాయి అక్కడ. అంటే మీరు చదివేస్తే చెందిపోవాలి కదా, ఇంకెందుకున్నాయి అక్కడ? అంటే అక్కడ మీరు అక్కడ ఏమి రాసిందో ఆ ఎసెన్సే తీసుకున్నారు మీరు. అందులో ఇది దీని అర్థం అండి. అలాగే భగవంతుడి దగ్గర కూడా మీరు ప్రసాదం పెడితే ఆ ప్రసాదంలో ఉన్న భక్తి స్వీకరిస్తాడు తప్ప మళ్ళాగే ఇంత తినేది. ఇలాగ దేవుడు గుర్తుపెట్టుకోండి. ఎసెన్స్ ఆఫ్ యువర్ డివోషనల్ డెడికేషన్ కంపాషన్. ఏమి పెట్టినా ఆరగించడు ఏమైనది గోవిందునకు. ఎంత తెచ్చలేదు దేవుడు. ఏమి పెట్టినా ఆరగించడు ఏమైనది గోవిందునకు. భక్తిగా తినిపించారా ఇప్పుడైనా ఆయన పెట్టాలి. భక్తిగా తినిపించారా శబరిమాతను వేనని. భక్తిగా తినిపించావా శబరిమాతను వేనని ఎప్పుడైనా పిలిచావా? సర్వం తానేనని ఎందుకురా ఆ నిందలు గోవిందుడు రాలేదని. అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంది మీ అందరికీ. నాతో ఆడడు నాతో పాడడు ఎందుకని ఎదునందనుడు. నాతో ఆడడు నాతో సాగడు ఎందుకని ఎదునందనుడు. ప్రేమగా తప్పించావా ప్రేమగా తప్పించావా గోపికమ్మను వేనని. ప్రేమగా తప్పించావా గోపికమ్మను వేనని ఎప్పుడైనా పిలిచావా? సర్వం తానేనని ఎందుకురా ఆ నిందలు గోవిందుడు రాలేదని. మా అమ్మ ఎప్పుడైనా ఏడ్చిందనుకోండి, నేను పాట పాడతాను ఊరుకుంటుందేమో అనుకుంటా. నేను పాట పాడతాను మా అమ్మాయికి గట్టిగా ఇచ్చేస్తుంది. కానీ సంగీతం రాని నా భార్య పాడిందని కూడా హాయిగా పడుకుంటుంది. ఎందుకు? ఎందుకు? తల్లి ప్రేమ. కుముకు తీయడు నిదురపోవడు ఎందుకు అల్లరి కృష్ణయ్య. కుముకు తీయడు నిదురపోవడు ఎందుకు అల్లరి కృష్ణయ్య. హాయిగా
జోల పాడావా. మనమే క్వశ్చన్ చేసుకోవాలి. హాయిగా జోల పాడావా యశోదమ్మ నువ్వేనని, హాయిగా జోల పాడావా యశోదమ్మ నువ్వేనని. సంపద ఎంతో ఉన్నా కానీ నాదరి చేరడు కన్నయ్య. కోట్లు ఉన్నాయి, పెద్ద బిల్డింగ్ ఉంది, మన నాన్నకి కింద రావట్లేదు కృష్ణుడు. సంపద ఎంతో ఉన్నా కానీ నాదరి చేరడు కన్నయ్య. అటుకులతో మురిపించావా కుచేలయ్య నువ్వేనని, అటుకులలో మురిపించావా కుచేలయ్య నువ్వేనని. ఎప్పుడైనా పిలిచావా సర్వం తానేనని. కృష్ణుని బోధను ఎందరికో మరి నాకు లేదా భాగ్యం. ఎంతమందికో చెప్పాడు, కుంతిదేవి చెప్పాడు, కర్ణుడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు, విష్ణుడు చెప్పాడు, ఎంతోమంది చెప్పాడు. కానీ నాకు కృష్ణుని బోధను ఎందరికో నాకు లేదా భాగ్యం. నాకెందుకు చెప్తాడు నాకు అసలు పొగరాయ బ్రదర్ శ్రీనివాస్ అని చెప్పాలంటే ఏముండాలంటే, ఎప్పుడైనా శిరసుంచావా పార్థభక్తి నువ్వేనని, ఎప్పుడైనా శిరసుంచావా పార్థభక్తి నువ్వేనని. ఎప్పుడైనా పిలిచావా సర్వము తానేనని.